హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను చుక్కకూరతో సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ పోసి దానిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో సరిపడా ఆ ముక్కలకు సరిపడా సాల్ట్, కొంచెం అంతా పసుపు వేసుకోవాలన్నమాట తగినంత. తర్వాత ఈలోపు చుక్కకూర ఉంది కదా, చుక్కకూరని శుభ్రంగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో వేసుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఈ ముక్కలు దీనిలో వేసుకోవాలన్నమాట. వేగిన తర్వాత వేసిన తర్వాత చుక్కకూరని డైరెక్ట్గా ఇంకా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే చూసారా ఎలా అయిపోతుందో, సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అందరూ ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండకుండా అందరూ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. ప్రోటీన్స్ ఉంటాయి, ప్లస్ కాల్షియం ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా, ప్లస్ సింపుల్గానే అయిపోతుంది. ఇందాక ముక్కలకు పట్టింది కదా సాల్ట్, ఇప్పుడు ఆకుకూర వరకు తగినంత సాల్ట్, కొంచెం అంత కారం యాడ్ చేసి ఇలా తిప్పేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, జ్యూసీగా తిప్పేసేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా అది నూనె పైకి తేలుతుంది అనమాట, తుకుతుకులాడుతూ ఉడుకుతుంది అంటారు కదా, అలా ఆ టైప్లో. చూడండి ఎలా వచ్చేసిందో, జ్యూసీగా ఉంది కదా. సింపుల్గా 5 minutesలో అయిపోతుంది, జస్ట్ 5 minutesలో అయిపోతుంది అనమాట. ఇలా తిప్పేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుంటే ప్రాసెస్ అయిపోద్ది. ఈలోపు నేనైతే గుడ్లు ఉడకబెట్టేసుకొని దీనిలోకి బాగుంటుందని చెప్పని బాయిల్డ్ గుడ్లు ఉడకబెట్టేసుకొని తోలు తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం ఒక స్పూన్నర ఆయిల్ వేసి దానిలో గుడ్లు వేసి ఒక చిటికెడంత పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని దాని మీద కారం వేసుకున్నాను అనమాట. చూడండి, అంటే సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం అంతా కారము చూసారా గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు లోపల కూడా పట్టేస్తుంది అనమాట ఘాట్లు పెట్టడం వల్ల. అయిపోయింది నా ప్రాసెస్. బాక్స్ రెడీ. వేడివేడిగా చుక్కకూర రెసిపీ అను బాయిల్డ్ ఎగ్స్ చూసారు కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.